మిత్రులందరికీ TFS సాగుబడికి స్వాగతం అండి. రామ్ నా పేరు సూర్యభాస్కర్. సో వీడియోలో మనం వరంగల్ ఖమ్మం అండ్ అలాగే గుంటూరు మిర్చి యార్డ్స్లోని మిర్చి ధరలు ఏ విధంగా తెలుసుకుందాము. అండ్ చివరిలో నేను ఈ హెవీ రెయిన్ ఫాల్స్ నుండి మన పంటని ఎలా రక్షించుకోవాలనే దాని గురించి మాట్లాడుకుందాము. సో ఇప్పుడు ఈ హెవీ రెయిన్ ఫాల్స్కి ఆల్రెడీ మిర్చి తోట వేసుకున్న వాళ్ళు అండ్ రీసెంట్గా తోట వేసుకొని ఒక 2-3 డేస్ వేసుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మొక్కలన్నీ కూడా వాలిపోయి చనిపోయే స్టేజ్లో ఉన్నాయి. సో వాటిని మనం ఎలా మళ్ళీ అంటే వాలిపోయి ఉన్న మొక్కని మళ్ళీ నించిన విధంగా ఎలా చేసుకోవాలనేది మనం చివరిలో మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్ టు ది ఎండ్. అండ్ ముందుగా వరంగల్ మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు వరంగల్ మార్కెట్కి 5,000 బస్తాలు అయితే వచ్చాయండి అరైవల్స్. సో తేజ వచ్చేసి మనకి 14,000 కొనుగోలు అవుతా ఉన్నాయి. సో నిన్నటితో కంపేర్ చేస్తే ఇంకా డౌన్ అయ్యిందని చెప్పుకోవచ్చు మార్కెట్. సో ఓన్లీ వరంగల్నే కాదు, మనకి ఖమ్మం అండ్ అలాగే గుంటూరులో కూడా సేమ్ ఇదే పరిస్థితి నడుస్తుంది. అండ్ 341 వచ్చేసి 12,000 నుంచి 14,000 సేమ్ అదే ధర. అండ్ వండర్ ఆర్ట్ 14,000 నుంచి 15,500 కొనుగోలు అవుతా ఉన్నాయి. మీడియం బెస్ట్ ఎక్కువ సేల్స్ అవుతున్నాయండి. అండ్ దీపిక వచ్చేసి 12,000 నుంచి 13,800. అండ్ పత్తి ధర 7,500 రూపాయలుగా ఉంది. అండ్ పసుపు ధర 6,000 రూపాయలుగా ఉందండి. అండ్ ఇంకా ఖమ్మం మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు ఖమ్మం మార్కెట్కి దరిదాపు 3,000 బస్తాలు అయితే వచ్చాయండి ఐసీ అరైవల్స్. సో ఇంకా పాత స్టాక్ ఇంకా అట్లనే ఉంది. సో చాలా తక్కువ స్టాక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో మనకి తేజ వచ్చేసి 14,100 అండి, అలా హై రేటు. సో మీడియాలో వచ్చేసి 13,500 నుంచి 14,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ ఫట్కి వచ్చేసి 8,000 రూపాయలుగా ఉంది ఏసీ ఫట్కి. అండ్ నాన్ ఏసీ అరైవల్స్ గురించి మాట్లాడుకుంటే 5,000 బస్తాలు అయితే వచ్చాయండి, 500 బస్తాలు అయితే వచ్చాయి. అందులో మనకి టోటల్గా 11,500 లోపు ఎక్కువగా కొనుగోలు అవుతూ ఉన్నాయి. సో అంతకు మించి సేల్స్ అయితే లేవు. 11,000, 11,200, 300 ఆ లోపు సేల్స్ అవుతూ ఉన్నాయి. అండ్ నాన్ ఏసీ తేజ ఫట్కి వచ్చేసి 7,000 రూపాయలుగా ఉంది. సో ఖమ్మం అంటే మనం తేజ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి సో ప్రత్యేకంగా తేజ ధరలు అయితే ఈ విధంగా ఉన్నాయి. సో తేజ 14,000 ఇంకా లోపేనండి, దానికి మించి అయితే లేదు ఇవాళ సేల్స్. అండ్ ఇంకా గుంటూరు మార్కెట్ వివరాల్లోకి వెళ్తే ఈరోజు అరైవల్స్ వచ్చేసి 1,30,000 బస్తాలు అయితే వచ్చాయండి గుంటూరు మార్కెట్కి. సో తేజ వచ్చేసి మనకి 12,000 నుంచి 14,800 కొనుగోలు అవుతా ఉన్నాయి. 14,800 రూపాయలు ఈరోజు హై రేట్గా ఉంది గుంటూరు మార్కెట్లో. అండ్ సూపర్ 10 8,000 నుంచి 10,600 కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ 334 6,000 నుంచి 10,200. అండ్ 341 11,000 నుంచి 14,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 5531 సింజెండా గారికి 11,000 నుంచి 12,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. అండ్ రోమి 26 11,500 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతున్నాయి. రోమి 21 12,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 577 10,000 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. అండ్ బంగారం 9,000 నుంచి 10,500 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ నెంబర్ 5 C5 ఇవి మనకి 10,000 నుంచి 13,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ డీడీలు 10,000 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. అండ్ 355 బ్యాడీగా 10,000 నుంచి 16,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 273 11,000 నుంచి 13,000 లోపు సేల్స్ అవుతా ఉన్నాయి. అండ్ 4884 11,500 నుంచి 12,500 లోపు సేల్స్ అవుతా ఉన్నాయి. అండ్ ఆర్మూరు 9,000 నుంచి 10,500. అండ్ 2043 బ్యాడీగా 10,000 నుంచి 15,000 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయండి. సో అన్ని వెరైటీస్కి స్లో సేల్స్ అని చెప్పుకోవచ్చు. ఒక మన తేజాకి మాత్రం కొంచెం మీడియం సేల్స్ అయితే నడుస్తూ ఉన్నాయి ఒక మాదిరిగా. సో మిగతా వెరైటీస్ అన్నిటికీ కూడా స్లో సేల్స్ అండి. అది కూడా తేజాలో మనకి బెస్ట్ క్వాలిటీలు ఉంటేనే మంచి ధర నడుస్తూ ఉంది. సో ఒక కారణం ఇప్పుడు మనకి ఏంటంటే ఈ హెవీ రెయిన్ ఫాల్స్ వల్ల ఎక్కువగా మనకి సేల్స్ అయితే నడుస్తలేవు, అది ఒక ముఖ్య కారణంగా చెప్పుకోవచ్చు. అండ్ ఇంకా ఫట్కి విషయానికి వస్తే తేజ ఫట్కి అండి 7,500 నుంచి 8,500 కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ సీడ్ ఫట్కి 5,500 నుంచి 6,000 లోపు సేల్స్ అవుతా ఉన్నాయి. అండ్ హైబ్రిడ్స్ 6,000 నుంచి 7,500 లోపు కొనుగోలు అవుతూ ఉన్నాయి. అండ్ ఆర్మర్ తాలు 5,500 నుంచి 6,000 లోపు సేల్స్ అవుతున్నాయండి. అండ్ 341 అండ్ డీడీ తాలు 6,000 నుంచి 7,000 లోపు కొనుగోలు అవుతా ఉన్నాయి. అండ్ 334 తాలు 3,800 నుంచి 5,200 లోపు సేల్స్ అవుతున్నాయి. సో ఈ విధంగా ఉందండి ఓవరాల్గా మనకి గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు. సో కంప్లీట్ రిపోర్ట్ అయితే ఈ విధంగా ఉంది. అండ్ టుడేస్ టిప్ అబౌట్ హెవీ రెయిన్ ఫాల్స్ హౌ టు సో మన పంటల్ని ఈ హెవీ రెయిన్ ఫాల్స్ నుండి ఎలా కాపాడుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటే నేను ప్రీవియస్ కూడా ఈ మందు గురించి చెప్పున్నాను నేను. సో అప్పుడు కంటిన్యూస్గా రెయిన్ ఫాల్స్ అయితే ఉన్నాయి మనకి 1 మంత్ బ్యాక్. అప్పుడు దాదాపు 3 వీక్స్ దాకా హెవీ రెయిన్ ఫాల్స్ అయితే కంటిన్యూస్గా పడినాయి. సో
అప్పుడు కూడా చెప్పాను ఈ ప్రోడక్ట్ గురించి. సో ఇప్పుడు కూడా అదే నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు తోట వేసుకొని ఎన్ని రోజులైనా అవ్వనివ్వండి, ఒక తోట వేసుకొని 2-3 రోజులైనా కానీ ఇప్పుడు హెవీ రెయిన్ఫాల్స్ పడుతూ ఉన్నాయి కాబట్టి సో ఈ మందు మీరు డ్రెంచింగ్ చేసుకోవచ్చు. స్ప్రేయింగ్ అవసరం లేదు, డ్రెంచింగ్ చేసుకోండి. మొదలలో మనకి ఒక 40-50 ml వరకు మందు పడే విధంగా డ్రెంచింగ్ చేసుకోండి. సో అందులో మనం ఏది ఇంక్లూడ్ చేసుకోవాలంటే నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అండ్ హ్యూమిక్ యాసిడ్, ఈ 2 కలిపేసేసి స్ప్రే చేయండి. నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ సపరేట్గానే స్ప్రే చేయాలి. కాకపోతే హ్యూమిక్ యాసిడ్ అనేది కంప్లీట్గా ఆర్గానిక్ ప్రోడక్ట్ కాబట్టి సో దాంతో మనకి ఎటువంటి కెమికల్ రియాక్షన్స్ అనేవి జరగవు. సో దాన్ని మనం కంబైన్డ్గా యూజ్ చేసుకోవచ్చు. మిగతా ఏమన్నా మీరు ఫంగిసైడ్స్, ఇన్సెక్టిసైడ్స్ లాంటివి ఏమైనా ఇంక్లూడ్ చేయాలనుకుంటే మాత్రం అస్సలు మీరు కలపకండి. ఎందుకంటే నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది అంటే సపరేట్గా హైడ్రోజన్ పెరాక్సైడ్లో అసలు స్టెబిలిటీ అనేది ఉండదు. సో దాంట్లో మనం ఈ నానో సిల్వర్ అనేది ఇంక్లూడ్ చేసి ఉంటాం కాబట్టి సో సిల్వర్ అనేది స్టెబిలిటీని మెయింటైన్ చేస్తుంది అనమాట. సో అదొక స్టెబిలైజర్ లాగా, ఒక యాక్టివేటర్ లాగా పనిచేస్తుంది హైడ్రోజన్ పెరాక్సైడ్కి. సో హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల మనకి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అనేది నేను సపరేట్ వీడియో అయితే చేశాను, హైడ్రోజన్ పెరాక్సైడ్ యూసెస్ ఇన్ అగ్రికల్చర్ అని చెప్పేసి. సో ఆ వీడియో మీరు చూసుంటారు అనుకుంటున్నాను. అండ్ మీరు ఒకవేళ చూడనట్లయితే పైన ఐ కార్డ్స్లోను అండ్ ఎండ్ కార్డ్స్లో కూడా ఆ వీడియో కార్డ్స్ అయితే ఇస్తాను. సో డెఫినెట్గా వీడియో చూడండి, మీకు ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ వల్ల యూసేజ్ అర్థమవుతాయి. సో షార్ట్గా చెప్పుకుంటే ఏంటంటే అది కంప్లీట్గా ఒక డిస్ఇన్ఫెక్టెంట్ లాగా పనిచేస్తుంది అనమాట. సాయిల్ కానీ, ఎయిర్ కానీ, ఏదైనా మొక్క ఇప్పుడు మనం సాయిల్కే ఎట్లాగో డ్రెంచింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఈ హెవీ రెయిన్ఫాల్స్ వల్ల ఏంటంటే రూట్స్ మనం యాక్టివేట్ చేసుకోవాలి. సో రూట్స్ యాక్టివేట్ చేసుకోవాలంటే ఈ హ్యూమిక్ యాసిడ్ అనేది కొత్త వేర్లని అభివృద్ధి చెందేలాగా దోహదం చేస్తుంది. అంటే వైట్ రూట్స్ని ఎంకరేజ్ చేస్తుంది. సో కొత్త వేర్లు అనేది పుడతాయి అన్నమాట. సో దానికంటే ముందు మనం మెయిన్ రూట్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని క్లీన్ చేసుకోవాలి డిస్ఇన్ఫెక్టెంట్ తోటి. సో అదే మన ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్. సో దీనివల్ల ఏంటంటే ఏమన్నా ఫంగస్ ఒకవేళ చేరి ఉన్నా కానీ సో ఫంగస్ని క్లీన్ చేస్తుంది. లేకపోతే అంటే ఫంగస్ అంటే మనకి బ్యాక్టీరియల్ కానీ లేకపోతే ఫంగల్ కానీ ఇంకా చాలా రకాల ఫంగస్ అయితే ఉంటాయి. మనం ప్రీవియస్గా కూడా మాట్లాడుకున్నాం. అయితే థయోఫెనైట్ మీథైల్ యూజ్ చేయమని చెప్పాను. బట్ అది ఏంటంటే ఇప్పుడు మనకి హెవీ రెయిన్ఫాల్స్ పడుతూ ఉన్నాయి కంటిన్యూస్గా కాబట్టి సో ఫస్ట్ మనం ప్లాంట్ని యాక్టివేట్ చేసుకోవాలి. ప్లాంట్ యాక్టివ్గా ఉండాలంటే రూట్స్ని మనం క్లీన్ చేసుకోవాలి. సో ఆ పనిలో భాగంగా ముందుగా మనం ఈ ప్రోడక్ట్స్ని యూజ్ చేసి ఆ తర్వాత మీరు ఒకవేళ ఏమైనా ఫంగిసైడ్స్ అవి ఇంక్లూడ్ చేసుకోవాలనుకుంటే తర్వాత ఒక 3-4 days తర్వాత మీరు అవి యూజ్ చేసుకోవచ్చు. సో ఇవి యూజ్ చేసిన తర్వాత నేను ఏం రికమెండ్ చేస్తానంటే ఆర్థోసిలిసిక్ యాసిడ్. సో డెఫినెట్గా అది మాత్రం స్ప్రే చేసుకోండి. ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనేది ఏంటంటే అది కంప్లీట్గా ఈ బయోటిక్ కానీ అబయోటిక్ స్ట్రెస్సెస్ ఏవైతే ఉంటాయో సో వాటిని ఓవర్కమ్ అవడానికి, అంటే ఈ మొక్క అనేది ఒత్తిడికి గురి కాకుండా దానికి కొంచెం రెసిస్టెన్స్ని అందిస్తుంది అనమాట. సో అందులో సిలికా ఉంటుంది. సో సిలికా అనేది ప్లాంట్కి చాలా అవసరమైన ఒక కాంపోనెంట్ అనమాట. సో అది సహజంగా మనకి నేలల్లో కానీ మన పర్యావరణంలో దొరుకుతుంది. కానీ ఇప్పుడు మనం అధికంగా ఈ ఫెర్టిలైజర్స్ కానీ ఈ కెమికల్ మందులు యూజ్ చేస్తూ ఉన్నాం కాబట్టి సో వాటి ద్వారా అది న్యాచురల్గా లభించే సిలికా ఏదైతే ఉందో సో అది ప్లాంట్కి అందని విధంగా ఉందన్నమాట. సో దాన్ని మనం మొక్కకి కెమికల్ కానీ మళ్ళీ మనకి ఆర్థోసిలిసిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే సో దాని యూసెస్ గురించి కూడా నేను ఆర్థోసిలిసిక్ యాసిడ్ గురించి కూడా సపరేట్ వీడియో అయితే చేస్తున్నాను. ఆ వీడియో లింక్ కూడా నేను పైన ఎండ్ కార్డ్స్లో ఇస్తాను. సో అవి మాత్రం సెకండ్ స్ప్రేలో మీరు ఇంక్లూడ్ చేసుకోండి. సో దాంతోపాటు మీరు ఏమైనా ఇన్సెక్టిసైడ్స్ ఏమైనా మోనోక్రోటోఫాస్ సరిపోతుంది. సో బేసిక్గా మనం స్టార్టింగ్ నుంచి ఇచ్చేటప్పుడు మరి హై కాస్ట్లీ ఏమన్నా ఇవ్వాల్సిన అవసరం లేదు. దాంతో మంచి మెత్తదనం వస్తుంది మొక్క అండ్ అలాగే నీట్గా వచ్చేస్తుంది. ఏమన్నా పురుగులున్నా లద్దె పురుగు కానీ ఏమైనా వేరు పురుగు ఉన్నా కూడా కంట్రోల్ అవుతుంది. అండ్ అలాగే థ్రిప్స్, వైట్ ఫ్లైస్ లేకపోతే ఎటువంటి సక్కింగ్ పెట్స్ కానీ లేకపోతే చూయింగ్ పెట్స్ ఏమన్నా కూడా కంట్రోల్ అయిపోతుంది. అండ్ దాంతోపాటు ఏమన్నా ఫంగిసైడ్స్ థయోఫెనైట్ మీథైల్ గురించి నేను ఎప్పటి నుంచి చెప్తున్నాను. సో దాన్ని మీరు యూజ్ చేసి ఉంటే కనుక నెక్స్ట్ టైం రెడోమిల్ గోల్డ్ కానీ లేకపోతే ఆ తర్వాత ఇంకేమన్నా కాంటాక్ట్ ఫంగిసైడ్స్ అయితే యూజ్ చేయండి. సో గో లైక్ వైప్. సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో నేను చెప్పేది ఏంటంటే సెకండ్ స్ప్రే, థర్డ్ స్ప్రే అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడైతే మీరు ఈ అధిక వర్షాలకి
మీ పంట గురైనట్లయితే మీరు ఈ స్ట్రెస్ నుంచి ఓవర్కమ్ అవడానికి నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ అనేది మనకి ఆన్లైన్లో దొరుకుతుంది, ఇండియా మార్ట్లో అవైలబుల్గా ఉంది. సో అక్కడ నుంచి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ హ్యూమిక్ యాసిడ్ నేను కూడా తెప్పించాను. సో వస్తున్నాయి, ఇంకా మనకి రాలేదు. సో అవి వచ్చిన వెంటనే మీకు కూడా చెప్తాను. సో మీరు కూడా తీసుకోవచ్చు. సో హ్యూమిక్ యాసిడ్ అనేది 98% ప్యూరిటీ. సో మనం బయట తీసుకునేది ఏంటంటే లిక్విడ్ ఫామ్లో కానీ లేకపోతే గ్రాన్యూల్స్ ఫామ్లో ఉంటుంది. సో దాంట్లో 100% హ్యూమిక్ యాసిడ్ అయితే ఉండదు. బట్ మనకి తప్పని పరిస్థితుల్లో ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాం కాబట్టి, సో ఇప్పటికైతే ఒకవేళ మీరు అర్జెంటుగా యూజ్ చేయాలనుకుంటే కనుక సో వాటిని తెచ్చుకోవచ్చు. సో ఇంకా ఫర్దర్గా మనం ఒక 5 kgs పక్కన పెట్టుకుంటే కనుక మనం పంటకాలం మొత్తంలో ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. దానివల్ల ఇంకా ఫర్దర్గా చాలా ప్రయోజనాలు ఉంటాయి. సో దాన్ని మనం అట్లాగా యూజ్ చేసుకుంటా ముందుకు వెళ్ళొచ్చు అనమాట. సో ఇది ఈరోజు టిప్. సో యూస్ నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ హ్యూమిక్ యాసిడ్ టు ఓవర్కమ్ దిస్ హెవీ రెయిన్ఫాల్ ఎఫెక్ట్. సో అదనమాట. అండ్ అది కంప్లీట్గా ఏంటంటే ఒక కీటకనాశిని లాగా కూడా పనిచేస్తుంది అనమాట. నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక ఫంగిసైడ్, ఒక ఇన్సెక్టిసైడ్, అండ్ అలాగే ఒక డిస్ఇన్ఫెక్టెంట్, అండ్ రూట్స్ని కూడా ఎంకరేజ్ చేస్తుంది, ఇంకా యాక్టివ్ అయ్యి అవి ఇంకా రూట్స్ శాతాన్ని పెంచుకునేదానికి. సో నానో సిల్వర్ హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లస్ హ్యూమిక్ యాసిడ్ ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి అండ్ మీ పంటని కాపాడుకోండి. సో అదనమాట టుడేస్ టిప్. సో ఇంకా క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను. అండ్ అంతేనమాట. సో ఉంటాను ఇంకా. రామ్ రామ్.